హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇట్స్ పద్మలత క్రియేటివ్ ఛానల్ అండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు కేఎఫ్సి మోడల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఒక హాఫ్ నిమ్మ చెక్క తీసుకొని దీనికి నేను కలుపుతున్నాను. ఆ నిమ్మ చెక్కకి తగ్గట్టే సాల్ట్ వేసుకుంటున్నాను. దీన్ని మనం రెండింటిని కలిపి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాగా మ్యారినేట్ చేసుకుందాం. ఇది 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి దీనిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, పెరి పెరి పౌడరు, మిరియాల పొడి కావాల్సినవి. దీనికి నేను ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందాక మనం నిమ్మ చెక్క వరకే సాల్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ చికెన్కి కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది. 1 స్పూను కారం, చిటికెడే పసుపు, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటిని మనం వేసి కలుపుకుందాము. బాగా మిక్స్ అవ్వాలి. ఇవి అన్నీ ఫస్ట్ ఈ పెరి పెరి పౌడర్ వేయకముందే మనం వీటినన్నిటిని కలుపుకోవాలి. బాగా కలిసిపోయినాయి కదండి. ఇప్పుడు మనం దీంట్లో ఈ పెరి పెరి మసాలా పౌడర్ ఉంది కదా, దాన్ని మిక్స్ చేసుకుందాము. దానివల్ల మనకి ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది ముక్కలకి బాగా పట్టుకుంటుంది. అందుకని బాగా కలపండి. ఒకసారి చూడండి నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో చూడండి. ఇట్లా కలుపుకోండి. ఇలా కలిపి 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ పౌడర్ చూద్దాము. మైదా, ఆయిల్, మిరియాల పొడి, కారం, ఉప్పు, ఐస్ వాటర్. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ మీద బాణీలు పెట్టి ఆయిల్ పెట్టుకొని అది లో ఫ్లేమ్లో వేడెక్కనిద్దాము. అది వేడెక్కే లోపల మనము ఈ పిండిని మిక్స్ చేసుకుందాం. మైదా తీసుకున్నాను. దాని మైదాలోకి కారం 1 స్పూను, మిరియాల పొడి 1 స్పూన్ పడుతుంది దీంట్లోకి. పైన లేయర్ అనేది కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. ఆ పిండికి తగ్గట్టు మనం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నేను ఇన్నిసార్లు సాల్ట్ వేసాను, మీరు ఉప్పు ఎక్కువ అయింది అనుకుంటారేమో. అవనే అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది. పీసులు కూడా మనకేమి ఉప్పు ఎక్కువైనాయి అన్న ఫీలింగ్ ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి పీసుల్ని మనం పిండిలో ఎలా వేస్తున్నానో ఈ ప్రాసెస్ ఒకరో జాగ్రత్తగా గమనియండి. పిండిలో వేసి మనం బాగా పొల్లించాలి. వాటిని బాగా నలుపుతున్నట్టుగా పట్టుకొని పొల్లించాలి. ఇప్పుడు వీటిని తీసి మనం ఇట్లాగే విదిలించుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుందాము. ఇలా అన్ని పీసులన్నీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి ఐస్ వాటర్లో ఈ పీసులు అనేది వేయాలి. చూడండి ఒకసారి తీసేసుకున్నాను. పీసులన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఐస్ వాటర్లో ఈ పీసులు అనేది వేద్దాము. చూడండి పిండిని అలా అంటే రాలిపోతుంది. అప్పుడు ఆ పీసులని వేసేస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు 10 to 15 మనం 1 2 3 అని కౌంట్ చేసుకొని ఇప్పుడు ఆ 15 అయ్యే లోపల మనం చికెన్ పీసులని తీసేయాలి. తీసి పిండకూడదు, విదిలియాలి అంతేను. పిండకూడదు చికెన్ పీసులు అనేది. ఇప్పుడు మనం పొడి ఇందాక కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిలోనే ఈ చికెన్ పీసులు అనేసి బాగా మనం కిందకి పైకి అని బొల్లిస్తూనే ఉండాలి. ఆల్మోస్ట్ మనకి సఫిషియెంట్గా సరిపోయింది అని అనిపించేంతవరకు బొల్లియాలి. అంటే 5 to 8 టైమ్స్ మనం అలా బొల్లించాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా మెయిన్ అండి, ఇంపార్టెంట్ అయినది. చూడండి నేను ఎంతసేపు బొల్లిస్తున్నానో, ఎలా పట్టుకొని ఎలా బొల్లిస్తున్నానో చూడండి. ఇదే విధంగా చేయండి. మీకు పైన లేయర్ అనేది ఫార్మేషన్ కోసం ఇదే ఇంపార్టెంట్. ఒక సైడ్ మనకి స్టవ్ మీద ఆయిల్ ఉంది కదా, అది కూడా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మెయిన్ చూడండి, పీసులు రెండింటిని 2 చేతుల్లో పట్టుకొని 2 చేతుల వరకే తట్టాలి. పీసుల్ని తట్టకూడదు. పీసు జాయింట్గా తట్టుకోకూడదు. మనం ఈ చేతులు వేళ్ళు దగ్గర ఉన్న ప్లేస్లోనే మనం వీటిని తట్టాలి. చికెన్ పీసులను తట్టకూడదు. అందువల్ల మన చేతులు తట్టినందువల్ల చికెన్కు ఉండే పిండి మనకి పైన అది లేయర్గా లెగుస్తుంది. చూడండి ఇంకొకసారి చూపిస్తాను. చూసారు కదా ఇట్లాగా. ఇవి ఇప్పుడు మనకి ఫ్రై అవుతున్నాయి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి. నాకైతే చూస్తుంటే కేఎఫ్సీ లాగే ఉన్నాయండి. మీరు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా, మీకు కూడా నచ్చుతాయి. ఇప్పుడు మనం వీటిని
ఆయిల్లో నుంచి తీసేద్దాము. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఆయిల్లోంచి తీసేసి పక్కన పెట్టుకుందాం మనం. ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసుకుందాము. చూసారా ఎలా ఉన్నాయో? నాకైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి అనిపించిందండి. మనం ఇప్పుడు ఇంట్లోనే KFC చేసుకోవచ్చు కదండి. మన పిల్లలకి ఎంతో ఇష్టమైన KFCని మనం ఇంట్లోనే తయారు చేసుకుందాము. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.